అడుగడుగున దంద అరాచకాలు ఎలా పెరుగుతున్నాయన్నది పవన్ కళ్యాణ్కి ఇప్పుడు మరొకసారి తెలిసి వచ్చింది. మొన్ననే దౌర్జన్యాలు, రాజకీయ నాయకుల బెదిరింపుల గురించి చంద్రబాబు గారితో జరిగిన కలెక్టర్ సదస్సులో ఓపెన్గా చెప్పుకొచ్చారు. ఇండస్ట్రియలిస్టులు వేధించడం కరెక్ట్ కాదు, ఒకసారి దాని మీద చర్య తీసుకోమని. అప్పుడే చంద్రబాబు గారు కూడా ఎవరైనా సరే ఏ పార్టీ వాడైనా వదిలిపెట్టద్దన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ అరాచకాలు అయ్యే జరుగుతున్నాయి అనడానికి సాక్ష్యం తాజాగా మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యవహారం పవన్ కళ్యాణ్ గారి నోటీస్కి వచ్చింది. మధ్యప్రదేశ్ మాండ్లా పార్లమెంట్ సభ్యుడు ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. చివరికి మర్యాదపూర్వక భేటీలో ఎస్సీ/ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలు చర్చించిన సందర్భంలో అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుంలో మధ్యప్రదేశ్ వాసులు గ్రానైట్ మైనింగ్కి అనుమతులు పొందారని, కానీ స్థానిక నాయకులు మాత్రం మైనింగ్ ప్రక్రియను అడ్డుకుంటున్నారని డాక్టర్ కులస్తే గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మైనింగ్ ఎట్లా చేస్తారని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పి ఆయన నోటీసుకు తీసుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు. అలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ పట్ల ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టడం కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అనుమతులు ఉన్న వాళ్ళ నిబంధనల ప్రకారం మైనింగ్ చేసుకునే ప్రక్రియ అధికార యంత్రాంగం చూస్తుందన్నటువంటి భరోసా ఇచ్చారు. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తద్వారా ఆయన ఉత్యం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, తాజాగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో అంటే తప్పు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హామీ ఇవ్వటం.